నేను బీజేపీలో చేరింది రెండింటికి. ఒకటి, తెలంగాణ సాధించుకోవాలి, అది బీజేపీకే సాధ్యమని ఆ రోజు చెప్పినాను. ఇవాళ కూడా అది బీజేపీ తోటే తెలంగాణ వస్తున్నందుకు, నేను చేరినందుకు నాకెంతో సంతోషంగా ఉందని చెప్పి మీకందరికి నేను సవినంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఇవ్వగలుగుతుందా తెలంగాణ? వాళ్ళకి ఆ మెజార్టీ ఉందా? మళ్ళీ లేకపోతే ఇవాళ మనం మద్దతు ఉంటేనే తెలంగాణ వస్తుందనేది స్పష్టమైంది. అందుకోసమే ఇవాళ మోడీ గారు కూడా స్పష్టంగా చెప్పబోతున్నారు. ఇక్కడ తెలంగాణకు 2006లో ఏదైతే బీజేపీ చేసిన తీర్మానం కట్టుబడి ఇవాళ తెలంగాణను ఖచ్చితంగా సాధించుకుందాం. ఈరోజు మోడీ గారు వచ్చేసినారు, వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. భారత ప్రజల హృదయ సామ్రాట్ ఈరోజు యావత్ భారత ప్రజలు 1000 కళ్ళతో ఎదురుస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడే విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ జీ ఆగే బడో, నరేంద్ర మోడీ జీ ఆగే బడో. భారత ప్రజల హృదయ సామ్రాట్, భావి భారత ఆశా కిరణము, యావత్తు 100 కోట్ల ప్రజల ఆశా కిరణమైనటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు భాగ్యనగర గడ్డ పైన అడుగు పెట్టాడు. ఈరోజు మన రాజకీయ ప్రత్యర్థుల్లో గుండెల్లో రైలు పరుగుతున్నాయి. అందుకనే ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ నుంచి విముక్తి చేయడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ రోజు హైదరాబాద్ ను కూడా మతోన్మాద మల్టీస్ పార్టీ యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడానికి మన ప్రియతమ నాయకులు, భారత ప్రజల ఆశా కిరణము, మన భారత ప్రజల హృదయ సామ్రాట్ శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి ఆవాజ్ దో. श्री नरेंद्र मोदी जी आगे बढ़ो, नरेंद्र मोदी जी आगे बढ़ो।